తెలుగులో ఏ హీరోయిన్ కి ఎవరు డబ్బింగ్ చెప్పారో ఈ వీడియోలో తెలుసుకుందాం. సునీత టాలీవుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు సునీత. ఎవర్ గ్రీన్ సౌందర్య నుంచి పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన వరకు చాలా మంది టాప్ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పింది సునీత. చిన్మయి సమంత అనగానే ముందుగా వినిపించేది చిన్మయి వాయిస్. ఏం మాయ చేసావేలో జెస్సీ నుంచి యాడ్స్ కు కూడా చిన్మయి వాయిస్ ఓవర్ ఇచ్చింది. సమంతతో పాటు మృణాల్ ఠాకూర్, లావణ్య త్రిపాఠిలకు కూడా చిన్మయి డబ్బింగ్ చెప్తూ ఉంటుంది. కలర్స్ స్వాతి టాలీవుడ్ హీరోయిన్ కమ్ సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కలర్ స్వాతి మంచి గుర్తింపు తెచ్చుకుంది. జల్సాలో ఇలియానాకు కలర్ స్వాతినే డబ్బింగ్ చెప్పింది. లిప్సిక కుమారి 21F సినిమాలో హెబ్బా పటేల్ కు డబ్బింగ్ చెప్పింది టాలీవుడ్ సింగర్ లిప్సిక. ఒక్క హెబ్బాకే కాదు, కళ్యాణి ప్రియదర్శి, నేహా శెట్టిలకు కూడా లిప్సిక డబ్బింగ్ చెప్పింది. సౌమ్య శర్మ మిర్చి సినిమాలో అనుష్కకు డబ్బింగ్ చెప్పింది సౌమ్య శర్మ. అదే విధంగా కాజల్ కు కూడా చాలా సినిమాల్లో డబ్బింగ్ చెప్పింది. ఛత్రపతిలో శ్రియకు, లక్ష్మి సినిమాలో నయనతారకు సౌమ్య శర్మనే డబ్బింగ్ చెప్పింది. సవితా రెడ్డి సౌత్ క్వీన్ నయనతారకు తెలుగులో సవితా రెడ్డి డబ్బింగ్ చెప్తూ ఉంటుంది. ఒక నయనతారకే కాదు, జెనీలియా, కాజల్, రాశి ఖన్నాలకు కూడా సవితారెడ్డి డబ్బింగ్ చెప్తుంది. స్వాతి కృతి శెట్టికి తన తొలి సినిమా ఉప్పెన నుంచి స్వాతి డబ్బింగ్ చెప్తుంది. కృతి శెట్టితో పాటు భరత్ అను నేనులో కీరా అద్వానీకి, కళ్యాణి ప్రియదర్శినికి డబ్బింగ్ చెప్తూ ఉంటుంది. పూజా హెగ్దేకు కెరీర్ మొదట్లో చిన్మయి డబ్బింగ్ చెప్పేది. ఆ తర్వాత పూజ సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.